గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డి మృతికి సభ సంతాపం తెలపనుంది. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టనున్నారు. క్రీడా విశ్వవిద్యాలయం, తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది సర్కార్. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకు పెండింగ్ బిల్లుల అంశాన్ని బీఆర్ఎస్ నేతలు సభలో లేవనెత్తనున్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాప్స్ మూసివేతపై సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. అదేవిధంగా తెలంగాణ పర్యాటక విధానంపై సభలో స్వల్పకాలిక చర్చ కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరగనుంది. శాసనసభను, మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. సుమారు వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎం దగ్గర ఉన్న శాఖలకు సంబంధించిన బిల్లులు, సమాధానాలు, ఇతర అంశాలను అసెంబ్లీ, మండలిలో సీఎం తరపున ప్రవేశపెట్టడానికి, సమాధానం ఇవ్వడానికి, నోట్ చేసుకోవడానికి కొందరు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. పురపాలక, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, న్యాయశాఖలను శ్రీధర్ బాబుకు, వాణిజ్య పన్నుల శాఖను జూపల్లి కృష్ణారావుకు, విద్యాశాఖను దామోదర రాజనరసింహకు, హోం, జైళ్లు, అగ్నిమాపక సేవలు, కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలను పొన్నం ప్రభాకర్కు, మైనార్టీ సంక్షేమం, ఎస్సీ డెవలప్మెంట్, ఎస్టీ సంక్షేమ శాఖలను సీతక్కకు, దివ్యాంగ సంక్షేమం, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, క్రీడా, యువజన సేవల శాఖలను కొండా సురేఖకు అప్పగించారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలు, చర్చలకు సంబంధించిన కీలక అంశాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారం, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలు, పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. యశ్వంశి, మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీ ఆల్ నెంబర్ వల్ల కూడా ఈ సమావేశం జరగబోతుంది కాబట్టి ఈ సమావేశం ఎజెండా ఏమి ఉండబోతుందనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక ఆసక్తి అయితే రేపుతుంది. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మాత్రం మంత్రులు ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా శాసనసభ వేదిక నుంచి కూడా ఎలాంటి బిల్స్ తీసుకురావాలి, బిల్స్కి సంబంధించిన దానిపై కూడా ఇవాళ కేబినెట్లో చర్చించి మాత్రం ఒక ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకే 3 బిల్లులు తీసుకురావాలని చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, దాంతోపాటుగా ఏదైతే ఇప్పటివరకే 6 చట్టం 2024కు సంబంధించినందుకు మాత్రం శాసనసభ వేదికగా ప్రవేశపెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా విద్యాశాఖకు సంబంధించిన ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ 3 బిల్లులతో పాటు 5 ఆర్డినెన్స్లు తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి వాటి అన్నిటిపైన కూడా మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం మాత్రం ఈ సమావేశంలో మాత్రం కేబినెట్లో మాత్రం ఆమోదముద్ర వేయబోతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలలో ఇవాళ మాత్రం ఏదైతే గతంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు చనిపోయిన వారు ఉన్నారో వారికి శాసనసభ అదేవిధంగా మండలి 2 కూడా సంతాపం తెలుపబోతున్నాయి. దీంతో పాటుగా శాసనసభ సమావేశాల్లో మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి లంచ్ చర్చ కూడా చేపట్టబోతుందని చెప్పి లంచ్ చర్చకు సంబంధించిన వరకు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది కాబట్టి టూరిజం పాలసీ పైన కూడా ఇవాళ చర్చ అయితే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కేబినెట్ ఏదైతే కేబినెట్ సమావేశం కంటే ముందు కూడా బీఎస్సీ సమావేశం కూడా
జరగబోతుంది. బీఎస్సీ సమావేశాల్లో మాత్రం ఎన్ని రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించాలి, శాసనసభ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, బిజినెస్ లో ఎలాంటి అంశాలు తీసుకోవాలని దానిపై కూడా బీఎస్సీ సమావేశాలు మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇవాళ బీఆర్ఎస్ మాత్రం ప్రశ్నోత్తరాల ఆ సమయంలో మాత్రం బెల్ట్ షాపులకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రశ్నోత్తరాల సమయంలో మాత్రం నిలబెట్టింది. రాష్ట్రంలో ఆ బెల్ట్ షాపులను కూడా ఎత్తివేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ఆ ప్రభుత్వం మాత్రం ఎన్నికల సమయంలో మాత్రం ఏదైతే ఆ ప్రచారం చేసిందో అదే విషయాన్ని మాత్రం నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో మాత్రం ఆదాయ మార్గాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడితే కూడా బెల్ట్ షాపుల్లో కూడా ఎక్కడ కూడా మూసివేయలేదు. చాలా వరకు కూడా ఆదాయం పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాత్రం చెప్పిన విధంగా మాత్రం ఎందుకు బెల్ట్ షాపులు మూసివేయట్లేదని దానిపై కూడా ఆ బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకే గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్స్, అదేవిధంగా మండల పరిషత్, అదేవిధంగా జిల్లా పరిషత్లకు కూడా ఆ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పెండింగ్ బిల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి వరకు చెల్లిస్తుంది అన్న దానిపై కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ మాత్రం ఆ శాసనసభ వేదిక కూడా ప్రశ్నించబోతుంది. దీంతో పాటుగా శాసనసభలో మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. లంచర్ల బాధితులకు సంబంధించిన దానిపై కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. కాబట్టి వాయిదా తీర్మానం పైన కూడా ఆ స్పీకర్ ఏమైనా చర్చకు అవకాశం ఇస్తారా, లేదంటే దీనిపైన మాత్రం ఏ విధంగా అడుగులు వేయబోతుంది బీఆర్ఎస్ అన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇవాళ జరిగే సమావేశాల్లో మాత్రం ఈ సమావేశాల ఎజెండా కావచ్చు, అదేవిధంగా సమావేశాలకు సంబంధించినందుకు మాత్రం బీఎస్సీ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నెల రోజుల పాటు కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దాదాపు వారం రోజుల పాటు కూడా సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావిస్తుంది. కాబట్టి ఇవాళ నుంచి నెల 21వ తేదీ వరకు కూడా శాసనసభ సమావేశాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. బీఎస్సీ సమావేశం తర్వాత మాత్రం బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఆ పార్టీలు శాసనసభ సమావేశాలు ఎన్ని రోజుల పాటు కూడా నిర్వహించాలి, శాసనసభలో ఆ ఎజెండా ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా బీఎస్సీలో ఎలాంటి పట్టుబట్టబోతున్నాయన్న దానిపై కూడా ఆ బీఎస్సీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలని ఎన్ని రోజుల పాటు నిర్వహించబోతుంది అన్న దానిపై కూడా బీఎస్సీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వంశీ, ప్రవీణ్, చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ కార్ రేస్కి సంబంధించి గవర్నర్ ఆమోదం కూడా లభించింది విచారణకు సంబంధించి. దీనిపై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? గవర్నర్ ఇప్పటివరకు ఏదైతే అంటే ప్రభుత్వం మాత్రం గవర్నర్ కోరింది ఈ కార్ రిజిస్ట్రేషన్ లో మాత్రం ఆ ప్రభుత్వం ముందడుగు వేయించారనే దానిపై కూడా గవర్నర్ ఇప్పటివరకే క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఈ విషయం పైన మాత్రం క్యాబినెట్ లో ఎలాంటి చర్చ జరపబోతున్నారు అన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. అంటే ఈ కార్ రిజిస్ట్రేషన్ విషయంతో పాటు ఇంకా చాలా ఆ విషయాల్లో క్యాబినెట్ లో చర్చించాలని చెప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంశాలపైన క్యాబినెట్ లో చర్చించబోతున్నారు అంటే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకున్న ఆ సమాచారం ప్రకారం మాత్రం 3 బిల్స్, అదేవిధంగా 5 ఆర్డినెన్స్లపైన కూడా ఆ క్యాబినెట్ లో చర్చించి ఒక ఆమోద ముద్ర వేయబోతున్నారు. దీంతో పాటుగా ప్రతిపక్ష పార్టీ మాత్రం ఇప్పటివరకే ప్రభుత్వాన్ని ఇరకట్టల్లో పెట్టాలని చెప్పేసి కూడా శాసనసభ వేదిక కూడా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మాత్రం వీటికి దీటైన ఆ సమాధానం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం సిద్ధమవ్వాలి. కాబట్టి అందుకు సంబంధించినంత వరకు మాత్రం క్యాబినెట్ సమావేశాల్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే రాష్ట్రంలో రీసెంట్ గా లెక్చర్ల విషయం కావచ్చు, అదేవిధంగా ఆ గ్రూప్ 2 విద్యార్థులపై కూడా లాఠీ చార్జ్ చేసిన అంశం కావచ్చు, రాష్ట్రంలో చాలా వరకు కూడా రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. వైసీపీ ప్రభుత్వ రివర్స్ పాలనలో చితకలపడిన పోలవరం పనులను కూటమి సర్కార్ పరుగులు పెట్టించనుంది. అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఆయనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతి నెల సోమవారాన్ని పోలవరంగా మార్చి సందర్శించి పనులపై సమీక్షించేవారు. ప్రస్తుతం మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. తాజాగా ప్రాజెక్టు పరిశీలన, భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూల్ కోసం చంద్రబాబు సోమవారం పోలవరం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్తో బయలుదేరి 10 గంటల 45 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న
హెలిప్యాడ్కు చేరుకుంటారు. పనులను పరిశీలించిన అనంతరం స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై అధికారులు ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం పునరావాస పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్ను సీఎం వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం ప్రారంభానికి ముందుగా చెప్తూ ఉన్నారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంగిన గైడ్ బండును తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేస్తున్నారు. స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం తదితర పనులను ప్రాధాన్యంగా చేపట్టనున్నారు. గతంలో 72% ప్రాజెక్టు పనులు తేదాపా పాలనలోనే జరిగిన నేపథ్యంలో చంద్రబాబుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 17, రాష్ట్రంలోని 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ రివర్స్ పాలనలో చతికిలబడిన పోలవరం పనులను కూటమి సర్కార్ పరుగులు పెట్టిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం పోలవరం కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారు. ఈరోజు పోలవరం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏలూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. థ్యాంక్ యూ వంశీ. ఈ రోజు చంద్రబాబు పోలవరం పర్యటన చేస్తున్నారు. 10:45కి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హెలిప్యాడ్ ద్వారా చేరుకుంటారు. అనంతరం అక్కడి నుండి పోలవరం ప్రాజెక్టులోకి వెళ్లి 1 గంట సేపు పోలవరం చుట్టూ పరిస్థితి ఏమిటి, ప్రస్తుతం అక్కడ ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయి, వాటి పరిస్థితి ఇంజనీర్లు అయితే అడిగి తెలుసుకుని ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి వచ్చి పోలవరం ప్రాజెక్టులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దాని అనంతరం కూడా ప్రెస్ మీట్ అయితే చంద్రబాబు నాయుడు కండక్ట్ చేయనున్నారు. అయితే ఇప్పటికే పోలవరం పనుల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. అయితే గత 6 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా పోలవరం ప్రాజెక్టు మీద తన దృష్టి సారించడంతో విదేశీ నిపుణులు కూడా రప్పించి అసలు పోలవరం ప్రాజెక్టులో పరిస్థితులు ఏంటి, ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయి, ఎంతవరకు ఇది డ్యామేజ్ అయిందనే అంశాలను అయితే ఇప్పటికే దాన్ని చర్చించి దాన్ని కనుగొన్నారు. అయితే ఇప్పటికే విదేశీ నిపుణులు 2 సార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. డయాఫ్రమ్ వాల్ అయితే ఇప్పటికే పూర్తిగా అయితే పోయింది అని చెప్పడంతో ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ ని జనవరి 2 నుండి ప్రారంభించబోతున్నారు వంశీ. రైట్, థ్యాంక్ యూ పవన్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ధాన్యం లారీలను అధికారులు తెలంగాణలోకి అనుమతించడం లేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గండ్రాయి చెక్పోస్ట్ దగ్గర నిలిపివేశారు. రాత్రి నుంచి తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం లారీలు పడిగాపులు కాస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ధాన్యం లారీలను అధికారులు తెలంగాణలోకి అనుమతించడం లేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గండ్రాయి చెక్పోస్ట్ దగ్గర లారీలను నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో జగ్గేపేట వద్ద ఏదైతే తెలంగాణ బార్డర్ ఉందో బార్డర్ వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లేటువంటి ధాన్యం లారీలను అధికారులు నిలిపివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే ధాన్యం లారీలను గండ్రాయి గ్రామ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఆపివేయడం జరిగింది. అయితే రాత్రి నుంచి కూడా ఈ సరిహద్దు ప్రాంతంలో ధాన్యం లారీలతోటి లారీ యజమానులు డ్రైవర్లు కాపలా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు
నిలిపివేశారు అనే విషయానికి సంబంధించి ఇంకా కూడా ఎటువంటి క్లారిటీ కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో ధాన్యం లారీలతోటి అక్కడే పడుతున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అధికారులు చొరవ చూపించాలి. ఖచ్చితంగా సన్నధాన్యానికి సంబంధించినంత వరకు కూడా ఆంధ్ర నుంచి ఎక్కువగా భారీ ఎత్తున తెలంగాణకు ధాన్యం లారీలు వస్తున్నాయి. సో ఫైన్ వేసి చెక్ పోస్ట్ లో అధికారులు వదిలేస్తున్నారు అని ఏవైతే అపవాదులు వచ్చాయో దీనికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని నల్గొండ నుంచి ఆంధ్ర నుంచి సన్నధాన్యం వస్తున్నట్లు కొనుగోళ్లుగా పెద్ద ఎత్తున సాగుతున్నాయనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే మీదుగా కోదాడకు సన్నధాన్యం లారీలను వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ధాన్యం వస్తున్న ఆరోపణలతోటే తెలంగాణ ఆంధ్ర చెక్ పోస్ట్ల వద్ద భారీ ఎత్తున లారీలను తనిఖీలు చేసి ఎక్కడైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్తున్న వాటిలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఫైన్ విధించిన తర్వాత మళ్ళీ తిరిగి వాటిని పంపించి వేయడంతో అక్కడ సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నాయనే నేపథ్యంలో దీనికి సంబంధించి జగ్గైపేట వద్ద పూర్తిగా ఈ లారీలన్నీ కూడా రాత్రి నుంచి నిలిపివేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువల మరమ్మత్తు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో ఏటా సాగునీరు వృధాగా పోతుంది. ఎస్ఆర్ఎస్సీ కింద లక్షలాది ఎకరాల్లో సాగునీరు అందుతోంది. డిస్ట్రిబ్యూషన్ కాలువలకు 20 ఏళ్ల కిందట వేసిన సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, తూములు, డ్రాపులు, యూటీలు ప్రవాహ ఉధృతికి పాడవడంతో తరచూ కాలువలకు గండ్లు పడుతున్నాయి. దీంతో సాగునీరు పంట పొలాలకు చేరడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో ఉండగా కాకతీయ, సరస్వతి, లక్ష్మీ వరద కాలువల ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటు దక్షిణ తెలంగాణకు సాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరకు కాలువలు విస్తరించి ఉన్నాయి. కాకతీయ కాలువ 284 కిలోమీటర్లు, లక్ష్మీ కెనాల్ కేవలం 4 కిలోమీటర్లు విస్తరించి ఉండగా డిస్ట్రిబ్యూటర్ కాలువల ద్వారా పెద్ద ఎత్తున స్థానిక చెరువులకు నీరు అందిస్తారు. సరస్వతి కెనాల్ 145 కిలోమీటర్ల మేరకు, వరద కాలువ 130 కిలోమీటర్ల పొడవు ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద 18 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించే సరస్వతి కాలువ కింద 1 డిస్ట్రిబ్యూటరీ ఉంది. నిజామాబాద్ జిల్లాకు నీరందించే లక్ష్మీ కాలువ కింద 1 డిస్ట్రిబ్యూటరీ, మిగిలిన 16 డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు సాగునీరు అందుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క దుస్థితి ఎలా ఉందంటే 3 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరందించే తెలంగాణ వరప్రదాయిని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ కాకతీయ కెనాల్ వద్ద కానీ, లక్ష్మీ కెనాల్ కావచ్చు, సరస్వతి కెనాల్ దగ్గర మొత్తం కుంగుబాటు గురైపోయి నీరు మొత్తం వృధా అయిపోతున్నది. కాబట్టి అవి వెంటనే మరమ్మతులు చేసి నీటిని ఆదా చేసి రైతులకు సక్రమంగా నీరు అందించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 5-10 తారీఖు లోపల నీరు వదిలితే నార్లు పోసుకొని జనవరి 10-15 వరకు నాట్లు వేసుకుంటే రైతులకు అప్పటికి వేసంగిలో నీరు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి త్వరగా నీరును వదిలి రైతులకు నార్లు పోసుకోవడానికి సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ మా రైతుల తరపున ముప్కాల్ మండల తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కాలువలు అన్నీ కూడా పూడికతో నిండిపోయి ఉన్నాయి. తుంగలు, చెట్ల పొదలు, ముళ్ళ పొదలు వాటితో నిండిపోయి ఉన్నది. మరి వాటర్ వదిలినప్పుడు అవి సరిగా రాకపోవడం, కాలువలు కుంగిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకుని ప్రభుత్వం దృష్టి సారించి ఎప్పటికప్పుడు సాఫ్ చేస్తూ ఉంటే రైతులకు సత్వరమే నీరు అందడం జరుగుతూ ఉంది. దాంతోపాటు నీటిని పొదుపు చేసిన వాళ్ళు కూడా అవుతారు గవర్నమెంట్ వాళ్ళు. ఈ తెలంగాణ, ఉత్తర తెలంగాణ వరప్రధాని అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతూ ఉంది. మరి ఒక 7-8 కాన్స్టిట్యూషన్లు, వందలాది గ్రామాలకు నీరు అందించే ఈ కాలువలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం శుచిగా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే చివరి ఆయకట్టు వరకు, చివరి ఎకరంకు కూడా నీరు అందించే బాధ్యతగా మన గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి పంటకు ఒకసారి కాలువలన్నీ క్లీన్ చేసుకొని ఉంటే ప్రతి చివరి వరకు కూడా మనం నీరు అందియగలుగుతామని.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలతో పాటు ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకతీయ కాలువ ఎల్ఎండి కింద 4.60 లక్షల ఎకరాలు, సరస్వతి కాలువ 35,000, లక్ష్మీ కాలువ కింద 25,000 ఆయకట్టు, అలీసాగర్ ఎత్తిపోతల కింద 57,000, గుత్పా 38,000, చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల కింద 11,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కానీ కాలువలు సరిగా లేక చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనిపించడం లేదని రైతన్నలు వాపోతున్నారు. కాలువల ఆధునికీకరణను గత సర్కార్ 2017లో 20 కోట్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 50% పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు నత్తనడకన పెండింగ్లో కొనసాగుతున్నాయి. స్టార్టింగ్లో ఇబ్బంది అయింది, తుకాలు ఎండిపోయే పరిస్థితి అయిపోయింది, నాట్లకు కరెక్ట్ టైంకు నీళ్లు రాక ఇప్పుడు మరి ఏసంగిలో మాకు కరెక్ట్ సమయానికి నీరు అందించి అది ఏదైతే మెండోరా పోయే తూము ఉందో ఆ తూమును రిపేర్ చేయించి ఇప్పుడు ఈ మంత్లో చేయించి మాకు సకాలంలో నీరు అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. శ్రీరామ్ సాగర్ కాలువల లైనింగ్ పనులు ప్రారంభమైనా మధ్యలో నిలిచిపోగా మరికొన్ని చోట్ల సగం పనులు చేసి మధ్యలోనే ఆపివేశారు. కాలువల్లో పూడిక నిండి చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు గండి పడితే రైతులు వ్యయ ప్రయాసలతో మట్టి ఇసుక సంచులు వేసి సాగు చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. పిచ్చి మొక్కలు పెరిగి ఆయకట్టుకు నీరందుతుందో లేదోనని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి వినియోగ సంఘాలు రద్దు కావడంతో కాలువల నిర్వహణ అటకెక్కి చివరి భూములకు నీరందడం లేదని, పూర్తి స్థాయిలో నీరందించేలా కాంగ్రెస్ సర్కార్ చొరవ చూపాలని రైతన్నలు కోరుతున్నారు. ప్రధాన కాలువ తూముకు కాలువలకు వరద ప్రవాహంతో గండిపడగా ఏడాది కాలంగా మరమ్మతుకు నోచుకోలేదని రైతులు అంటున్నారు. పంట కాలువల్లో భారీగా పూడిక చేరడం, నీటి అవసరాల కోసం కాలువకు గండ్లు పెడుతుండడం, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్యాకేజ్ 21 పైప్ లైన్ ద్వారా తోటలకి ప్రతి 3 ఎకరాలకి మనం సాగునీరిచ్చే ప్రక్రియ చేపట్టిన తర్వాత దీనికోసం మనం ఏం చేసినారంటే బినోల దగ్గర ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి సొరంగ మార్గం ద్వారా మనకి ఇక్కడ సారంగపూర్ తీసుకొచ్చినారు. సారంగపూర్ నుంచి మన నిజాం సాగర్ కాలువ ద్వారా గ్రావిటీ ద్వారా మనకి మెంట్రాజ్పల్లి పంప్ హౌస్కి తీసుకొచ్చినారు. తోటలలో ఇప్పుడు ప్రతి 3 ఎకరాలకు మా పైప్ లైన్ చేసింది రెడీ ఉంది. వాటర్ రావడానికి ఇప్పుడు మనకు వాళ్ళు ఓపెన్ చేసి డెమో కూడా చేంగల్ గ్రామంలో చేయడం జరిగింది, మా పచ్చల నడుకుల్లో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొంచెం ఏముందంటే సెట్టింగ్ చేసి వాల్స్ సెట్టింగ్ చేసి నీళ్ళు ఇస్తే కనుక బ్రహ్మాండంగా ఇలా మా పంటలు వేసంగి పంటలు వండుతాయి. దయచేసి సత్వరంగా ఈ ప్రాజెక్టును కొనసాగించి, ఎందుకంటే అంతా వేసి మొత్తం రెడీ ఉంది, జస్ట్ దాని ప్రెజర్ మెయింటెనెన్స్ చెక్ చేసి ఓన్లీ రైతులకు నీళ్ళు ఇచ్చడమే తర్వాయి ఉంది. కాబట్టి మమ్మల్ని రైతాంగాన్ని తప్పనిసరిగా అతి త్వరలో ఆదుకోవాలని మేము రైతుల తరఫున మేము ప్రాధేయపడుతున్నాము. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.